महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. పైన వీడియో చూసారు కదా, మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అవుతుంది, 20,000 ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్తుండు. మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ కావట్లేదని కేటీఆర్ గారు అంటే చీర కట్టుకో బస్ ఎక్కు అని కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు ఈ రేవంత్ రెడ్డి. మరి మహాలక్ష్మి పథకాలు 20,000 ఎవరికి ఇస్తుండో? నీ రాహుల్ గాంధీ చీర కట్టుకుంటే ఇస్తుండా? రేవంత్ రెడ్డి చీర కట్టుకుంటే ఇస్తురా? మీ మంత్రులు ఏమో చీర కట్టుకుంటే ఇస్తురా? అది చెప్పాలి ఒకసారి. చీర నువ్వే కట్టురా కుదరదు కాదు, మేము కూడా కడతాం నీకు చీర. నీకే నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాకు కూడా నోరుంది, అర్థమైందా? ఎట్లయినా మాట్లాడే స్వేచ్ఛ, నువ్వు పండబెట్టి తొక్కేంత ఉంటే మేము కూడా పండబెట్టి తొక్కుకుండా మాట్లాడే స్వేచ్ఛ మాకు కూడా ఉంది, అర్థమైందా? నువ్వు అందరినీ మీ పార్టీలో నొక్కినట్టు మా పార్టీలో మాట్లాడితే నడవదయ్యా.